ఏబిఎల్లో ఒక కథనం రావడం జరిగింది. దాని యొక్క ఆంతర్యం ఏమిటి ఎమ్మెల్యే గారే చెప్పాలని చెప్పేసి నిన్న ఏబిఎల్లో నేను చూడడం జరిగింది. అందుకే నేను ఇవాళ మాట్లాడకపోతే తప్పుగా ఉందని చెప్పేసి మీడియా ద్వారా ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీవీలో అంత బరితెగింప, ఇంత ఘోరమా అన్నట్టుగా ఒక కథనాన్ని నేను చూడడం జరిగింది. నేను చూసుకోకుండా లెట్టించానని, లేకపోతే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటని నా పేరు పెట్టి డైరెక్ట్గా కూటమి నేతలు పెట్టి నా పేరు పెట్టి ఒక కథ వేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, సూర్యుడి మీద మూస్తే ఎలా ఉంటుందో నాతో పెట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది. నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. ఈయన ఫోర్జరీ చేసి కోర్టు దోచుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూసాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలని ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తాను. రాసేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా బుద్ధి ఉండాలి అని నేను చాలా స్పష్టంగా గతంలో 2-3 సార్లు చెప్పాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏమి రాశారు ఏంటి, జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసీలు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు? క్లియర్గా జిఎంసీ సర్వే ప్రైవేట్ సైట్ అని ఇస్తుంది. అలాగే వైసీపీ నేతలు కొంతమంది చోటా నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, ఇది గవర్నమెంట్ పార్కు, ఈ పార్కు వారు ఏదో వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి. అలాగే వడావాళ్ళు కూడా ఒక ఎన్ఓసి. దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికై వేస్తే మాట్లాడడం, నోటికై వేస్తే రాయడం కూడా తప్పే. దాని స్టోరీ ఏం జరిగిందంటే, ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల క్రితం సాయిబాబా టెంపుల్ వాళ్ళు, సార్ మీరు చాలా భూస్వాములు, ఈ ప్రాంతం అందరూ కూడా ఫ్రీగా మీరు సాయం చేసిన వాళ్ళు, మాకు ఇక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడికి అక్కడ వంటశాలగా అలాగే 2 ఆవులు పెంచుకుంటామని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడుకోండి, తర్వాత మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటిది సాయిబాబా టెంపుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు, వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళ పాపము చాలా బాధపడుతున్నారు. అప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మేము ప్రతి నెల కూడా 1-2 సార్లు గ్రీవెన్స్ తీసుకుంటాం. ఆ గ్రీవెన్స్లో పదే తిరుగుతూ ఉంటే అసలు ఏం జరిగిందని చెప్పేసి దాని మీద తీసుకుంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే దానికి నేను ఒక లెటర్ ఇచ్చాను. జరిగినవన్నీ చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పి జిఎంసీ సర్టిఫికేట్ ఇచ్చింది, కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చాడు ప్రైవేట్ అని. అయినా కూడా ఎందుకున్నారు అని అంటే, గతంలో 2 గ్రూపులుగా విడిపోయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళకి ఒక నోటీస్ పంపించారు. మేము ఇస్తే ఏ విధంగా మీరు దాన్ని గవర్నమెంట్ పార్క్ అని బోర్డు పెడతానని అంటే, మీకు ఇస్తున్నా మీరు తీసుకోండి, ఈ సైట్కి మాకు సంబంధం లేదు వాళ్ళు లెటర్ ఇచ్చారు, లేఖ నోటీస్. అలాగే రెండో గ్రూప్ ఏం చేసిందంటే, జిఎంసీ ద్వారా దాన్ని ఎలాగైనా సరే ఆ ప్రాంతంలో ఒకరు వచ్చి కబ్జా చేసి దాన్ని పార్క్ కింద క్రియేట్ చేసి దీన్ని ఏదో వరకు వాడుకోవాలని కొంతమంది ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి, నా లెటర్ చూసి, సార్ మాకు ఏదైనా సాయం చేయండి, జెన్యున్గా సైట్ వాళ్ళదే, మేమే కావాలని బోర్డులు పెట్టించాం, మాకు ఎంతకంత సాయం చేయండి అని వచ్చాడు. మీకు ఎలా సాయం చేస్తారండి, వాళ్ళు మీరు ఎలా పెట్టిస్తారు, మీ ఆశ పెట్టిస్తారంటే, అది ఏదో మాకు గొడవలో పెట్టామండి,
తప్పు జరిగిపోయింది అన్నారు. సో ఆ విధంగా ఒక ప్రైవేటు వ్యక్తుల యొక్క సైట్ని ప్రైవేటు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది కబ్జా చేద్దామని బోర్డులు పెడితే ఆ బోర్డులు గవర్నమెంట్ పార్కు అని లేనిపోని పొకాన్ని పుట్టించి వాళ్ళకి కోర్టులకు వెళ్ళి వాళ్ళు సైట్కి వెళ్ళి కాదు వాళ్ళే కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులో అగ్నెస్ట్గా జిఎంసీకి ఇప్పించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరోజు ఈ మధ్యకాలంలో వచ్చి మున్సిపల్ కమిషనర్ గారిని కలిశారు. ఆయన సార్ పేపర్ పరంగా చూస్తే ఇది జిఎంసీకి ఎటువంటి సంబంధం లేదు, ఏ పేపర్ చూసినా కూడా సర్వే చేసినా కూడా ఇది ఒక ప్రైవేట్ సైట్ అది. కాకపోతే గతంలో సంబంధం లేని వ్యక్తులు కోర్టులకు వెళ్ళేసి బోర్డులు పెట్టడం వల్ల పాత ఉన్నట్టు కమిషనర్ పాత వాళ్ళు కొంచెం ఫైట్ చేసి ఉన్నారు కాబట్టి దీనికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, పై స్థాయిలో దీన్ని నిర్ణయం తీసుకోవాలని చెప్తే దానికి నేను లెటర్ ఏం రాశాను సార్, ఇది ఒక ప్రైవేట్ స్థలం, పొరపాటును మీరు గతంలో కొంతమంది కుట్రల్లో భాగంగా అక్కడ ఉండే సైట్ మీద బోర్డులు పెట్టడం జరిగింది, దాని పరిస్థితి నియోజకవర్గ పరిధులు మీరెలా నిర్ణయిస్తారు? నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో ఎవరైనా రావచ్చు, రాష్ట్రంలో ఎవరైనా రావచ్చు, మాకు అన్యాయం జరిగిందంటే స్పందించే హక్కు రైట్ నాకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యునిగా నా దగ్గరికి ఎవరిని వస్తే న్యాయం చేయండి, తప్పు ఎవరిదైతే వాళ్ళు శిక్షించండి, కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళకి న్యాయం చేయండి లెటర్ రాయకూడదా? రాస్తే అంతరి ఉంటుందా? మీరు దొంగలైతే అందరు దొంగలు అవుతారా? రాసేవాడికి సిగ్గు ఉండాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తే ఇంకొకసారి నా మీద ఇలాంటి పిచ్చి రాతలు రాసిన ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకుంటే, కూటమి నాయకుల మీద బురద జల్లాలనుకుంటే ఫేస్ టు ఫేస్ రండి దమ్ముంటే. మీ ఎన్టీవీ నరేంద్ర చౌదరి యొక్క బతికేంటో, రాజనోడి బతికేంటో తెలుసుకుందాం. నేను రెడీ. టీ కూడా నేను ఎక్కడ ముట్టుకోను. రాసే ముందు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవడ గాలిపోయే ప్రతి ఎదవ మాట్లాడితే ఆ ఎదవలైన మాట్లాడండి మీరు నోటికొచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా మీరు టెలికాస్ట్ చేస్తారా? చాలా తప్పు. ఎదుటి మీద రాసేటప్పుడు డైరెక్ట్గా రాసేటప్పుడు కనీసం ఒక మాట ఏంటి అని వివరణ తీసుకోవాలి. అలాగే నిన్న ఏబిఎన్లో వార్తలు చూసాం, గతంలో చెప్పాం ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు, ఆ ఎదవ చెప్పి రాయొద్దు, మీ పరువు కూడా పాద్ది, కూటమి అంటే కోపం ఉంటే లేకపోతే వైసీపీ వాళ్ళకి ఏమన్నా అమ్ముడు పోయారా? ఈ రాధాకృష్ణకైనా బుద్ధి ఉండాలి అలాంటి ఎదవని ఎంకరేజ్ చేయడానికి, కనీసం జ్ఞానం ఉండాలి. అంతా ఏమేంటి దోసుకున్నారంట, అది చేశారంట, ఏం తెలిసాను రాస్తున్నారు వార్తలు. పార్కు నువ్వు డిసైడ్ చేసావా? కానీ నీ బాబు డిసైడ్ చేశాడా? పట్టరండి పార్క్ అని చెప్పేసి అరగంట రాజీనామా చేస్తాను నేను. తప్పు రాసిన ఏదైనా పార్క్ అని పట్టరమని పేపరు అరగంట రాజీనామా చేస్తా. అది పార్క్ అని నిరూపిస్తే